ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము అపోస్తులుల కార్యము 11వ అధ్యాయము 21వ వచనం. ప్రభు హస్తము వారికి తోడై యుండెను కనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఆది సంఘానికి హింస కలిగినప్పుడు వారందరూ కూడా ప్రభు హస్తము తమకు తోడయుండుట వారందరూ చూసి నమ్మి అనేకులు ప్రభు వైపు తిరిగినారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు హస్తము వారికి తోడయుండెను. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క హస్తము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి అది మనలను నడిపించేటువంటి హస్తం. శిష్యుల యొక్క శ్రమలలో వారికి తోడయ్యున్న ఆయా హస్తమే ఇప్పటికి కూడా మనకు కూడా తోడుగా ఉండి మనలను నడిపించు హస్తముగా అది ఉంటూ ఉన్నది. అది మనలను దీవించు హస్తము, మనకు తోడయ్యున్న హస్తము, అన్ని సమయముల యందు మనలను కాపాడేటువంటి హస్తము. అగ్ని లాంటి శ్రమలు, జలములలో పడి మనము వెళ్ళినప్పుడు ఆ చేయి మనకు తోడుగా ఉండి మనలను నడిపించేటువంటిది ఆ హస్తమే. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు ఆజ్ఞను ధిక్కరించినందున అగ్నిగుండములు వేయబడ్డారు. దేవుని హస్తము వారికి తోడుగా ఉండడము వారు చూసినారు. ఆ హస్తము అగ్ని జ్వాలలలో వారిని నడిపించింది. ప్రభు యొక్క హస్తము మీకు కూడా తోడుగా ఉన్నప్పుడు మీ కుటుంబంలో కలిగే కష్టాలు, బాధలు, ఇరుకులు, శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, సాతాను శోధనలు, అనేకమైన తీరని రోగములు అన్నిటిలో నుండి కూడా ఆ హస్తము మిమ్మలను కాపాడేటువంటి హస్తము. అది జాలి కలిగిన హస్తము, అది దయగలిగిన హస్తము, అది రోగులను బాగు చేసే హస్తము, అది హత్తుకునే హస్తము, అది ఓదార్చే హస్తము, అది మిమ్మలను దీవించే హస్తము. ఆ హస్తము మనకు తోడుగా ఉండడము మనమెంత భాగ్యవంతులము. దయచేసి మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభా, ఈ లోకములో నాకు ఏది తోడుగా ఉన్నా లేకపోయినా నీ హస్తమును నాకు తోడుగా ఉంచు నాయనా. నా శ్రమలలో నాకు ఆదరణిచ్చేది నీ చేయి, నన్ను ఓదార్చునేది నీ చేయి. నా కన్నీళ్లలో ఉన్న కన్నీటిని, నా కండ్లలో ఉన్న కన్నీటిని తుడిచేది నీ హస్తము. నా కొరకై ఆ హస్తములు చీలమేకులను దిగగొట్టుకున్నవాడు. నీ చీలమేకుల ద్వారా, అందులో నుండి కారిన రక్తం ద్వారా నాకు కృపనిచ్చిన గొప్పదేవా, నీకు వందనాలని ప్రభు వైపు చూసి మొరపెట్టండి. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నప్పుడు మనము మిక్కిలి ఆనందము కలిగిన వారమై మనము అన్ని విషయములను కూడా జయము మీద జయమును పొందుకున్న వారమై దేవుని యొక్క అమిత దీవెనలకు పాత్రముగా మారుతాం. ప్రభు ఈ సందేశమును దీవించునుగాక. గనుడా, కల్వరి సిలువలో నీ చేతులలో చీలమేకులను అయ్యా వారు దిగగొట్టినారు. కారణము ఆ హస్తము నాకు తోడుగా ఉన్నందునే కదా. ఆ దివ్యమైన కరమును నీ బిడలకు తోడుగా ఉంచి నీ బిడలను ఆదరించండి, వారిని దీవించండి, వారి శ్రమలో కష్టములో తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.